హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి రుచులు. సో ఇవాళ అయితే మనం రైస్లోకి అండ్ చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ అయితే చేసుకుందామండి. టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. రాజ్మాలో చాలా ప్రోటీన్ ఉండేది కదా. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందైతే ఓ బౌల్ తీసుకోవాలి, దాంట్లోకి అయితే రాజ్మాలు అయితే వేసేసుకోండి. తర్వాత ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసిన తర్వాత మనం ఇక్కడైతే సోక్ చేసుకోవడానికి అయితే వాటర్ పోసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మినిమం ఒక 8 to 10 hours అయినా నానబెట్టుకోండి. తర్వాత సోక్ చేసుకున్న వాటర్తో పాటు ఇంకొంచెం వాటర్ పోసి దీన్ని అయితే మనం కుక్కర్లో అయితే పెట్టుకోవాలన్నమాట. కూడా 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకుంటే చాలా వరకు మెత్తగా అయిపోతాయి అనమాట. ఈలోపు ఇక్కడైతే మనం ఇక్కడ టమాటాలు అండ్ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. సో మీకు ఎంత వీలైతే అంత చిన్నగా అయితే కట్ చేసుకోండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు దీన్ని మిక్సీ జార్లో కూడా వేసుకొని ప్యూరీగా చేసుకోవచ్చు అనమాట టమాటా ముక్కలను అయితే. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, 4 విజిల్స్కి మనకైతే ఇంత మెత్తగా ఉడికిపోయినాయి అనమాట రాజ్మా. సో ఇప్పుడు ఉడికిపోయిన అక్కడ వాటర్ ఉన్నాయి కదా, సో దాన్ని కూడా పారబోయకుండా ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు వేసి అవి చిట్టుపట్లు ఆడేటప్పుడు ఒక బిర్యానీ ఎక్కువ అయితే వేసుకోండి. సో అది కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి ఒక 50% ఉడికిన తర్వాత అయితే కొంచెం పసుపు వేసి ఇంకా మిగతా ఉల్లిపాయల ముక్కలను కూడా బాగా వేయించుకుందాం. ఒక 2 minutes వేయించిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం అనమాట. నేనైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడానండి, చాలా టేస్ట్గా వస్తుంది. సో మీరు కూడా కుదిరితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వాడడానికి ట్రై చేయండి. అది కూడా పచ్చివాసన పోయినాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు వేసి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక 2 minutes దీన్ని అయితే మెత్తగా మగ్గనిద్దాము. ఒక 50% అలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకో 5 minutes అయితే దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడకనియాలి. సో ఒక 5 minutes ఉడికిన తర్వాత ఇక్కడ మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రాజ్మాలు విత్ వాటర్తో కలిపి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకొని అయితే ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో దీన్ని అయితే మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. మీరు ఇదే ప్రాసెస్ మామూలుగా అయినా చేసుకోవచ్చు అండి, కుక్కర్లో కాకుండా. కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది ప్రాసెస్. సో 3 విజిల్స్ కింద బాగా ఉడికిపోయింది అనమాట. ఒక్కసారి మెదుపుకోండి, ఎందుకంటే మరీ ముక్కలు రాజ్మాలు మరీ గింజలు ఉన్న బాగోదు. లైట్గా మెదుపుకున్న తర్వాత ఇక్కడైతే నేను కసూరి మేతి అండ్ కొంచెం కొత్తిమీర వేసి దించేయడమేనండి. సో మీరు చూడొచ్చు నా దగ్గర ఇంకా కొంచెం పలుచగా ఉన్నట్టు అనిపించి నేను ఇంకొక 5 minutes అయితే దీన్ని అయితే మామూలుగా ఇలా అయితే ఉడకబెట్టుకున్నాను అనమాట, చిక్కబడేదాకా. సో ఇలా చిక్కబడిన తర్వాత అయితే మనం ఇంక దీన్ని అయితే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో చూడటానికి కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది కదా. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకైతే వచ్చేస్తుంది. నేను ప్రీవియస్గా కొన్ని షార్ట్స్ అండ్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కుకింగ్కి సంబంధించి. ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేసేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్